నమస్తే ఎట్లుర్రు అందర్ వెల్కమ్ టు షిరిడి వ్లాగ్ పార్ట్ 2 విత్ ఐరాతో జర్నీ. సో హియర్ కమ్స్ మేము నిన్న నైట్ పోయి షాపింగ్ చేసుకొని నైట్ వచ్చే వరకు 12:30 అయ్యింది. ఇక పండుకున్నాము. 3:30 మార్నింగ్ లేచినాం, జల్దీ ఫ్రెష్ అప్ అయినాము. ఇది అదే ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళాం అన్నమాట. మేము ముందు రోజే కార్ మాట్లాడుకున్నాము. మార్నింగ్ 6:30 వరకు కార్ అయిన వస్తా అని అన్నాడు. సో మేము చెక్అవుట్ చేసి రూమ్ కీస్ ఇచ్చేసి చాయ్ తాగనికే పోయినాం. ఇక బయట చాయ్ 2 రూపీస్కే దొరుకుతుంది. సో నేను మా ఆయన మా కార్తికమ్మ చాయ్ తాగలేదు, మేము తాగకుండా కూర్చున్నాం. ఆమె చూస్తూ ఉంది. ఇక స్టార్ట్ అయినాం అన్నమాట. చల్లో షిరిడీకి బాయిగా మళ్ళీ ఈడికేని పంచవతికి స్టార్ట్ అయిపోయినాము. అక్కడ ఫస్ట్ టెంపుల్ మేము వెళ్ళింది ముక్తిధామ్. మేము కార్ మాట్లాడుకున్నాం అన్నాం కదా, అది వచ్చేసి 6,000. మమ్మల్ని మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేసిండు. లాస్ట్ స్టాప్ మాది అక్కడే. మా ఫస్ట్ టెంపుల్ ఈ రోజుది ముక్తిధామ్. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అంటే వాటి రెప్లికాస్, జ్యోతిర్లింగాల సైజు మరి ఆకారం రెండు ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయో అక్కడ ఎట్లుంటుందో ఈడ అట్లనే ఉంటుంది జ్యోతిర్లింగాలు ఈ ముక్తిధామ్ టెంపుల్లో. షిరిడీకి పోయినప్పుడు పక్కా ఫర్ షూర్ ముక్తిధామ్ ఎట్లయినా ఊర్రి. ఎందుకంటే ఈ గుళ్ళ ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే కృష్ణుడివి పెయింటింగ్స్ ఉంటాయి వాల్స్ పైన. ఎట్లా అంటే మహాభారతంలో ఆయన లైఫ్లో ఏమైతే జరిగినాయో ఆ స్టోరీస్ అన్నీ పెయింట్ చేసి ఉంటాయి. మళ్ళీ ఈ గుడిలో 18 చాప్టర్స్ ఆఫ్ గీత ఉంటుంది రాసి వాల్స్ పైన. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది ఈ టెంపుల్. కృష్ణుడు, మళ్ళీ సూర్యదేవుడు, నవగ్రహాలు, చాలా అంటే నవగ్రహాలు అయితే పేరున రాసి ఉంది. అది మంచిగా అనిపించింది నాకు ఈ గుళ్ళ. యాక్చువల్ అంటే గుళ్ళో ఫొటోస్ కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి నో ఫొటోస్ నో వీడియో. ఇది ముందు నుండి తీసినాం కాబట్టి ఇది వచ్చేసింది, కానీ వేరేవైతే తీయలేకపోయినాము. మేమందరం ఫోటో దిగినాము. మా ఐరా ఇంకా వాళ్ళ అన్నయ్య సేమ్ డ్రెస్ వేసుకున్నారు ఈరోజు. పాపం ఇద్దరికి వామిటింగ్స్ అయినాయి. దిష్టి పెట్టిర్రు. ఇంకా వాళ్ళ మామ ఇద్దరు ఫోటోలు తీస్తున్నారు ఐరవి. ఇక్కడ నుండి మేము త్రయంబకేశ్వర్ స్టార్ట్ అయిపోయినాము. హియర్ కమ్స్ ద స్ట్రీట్స్ ఆఫ్ త్రయంబకేశ్వర్. దర్శనం ఫస్ట్ చేసుకున్నాం, తర్వాత షాపింగ్ చేసినాము. ఆ బ్రేక్ఫాస్ట్ టైంలో షాపింగ్ చేసుకొని చెప్తున్నాం ఇక ఈడ ఇవి తీసుకోవాలి, ఈడ అవి తీసుకోవాలి అని. హ్యాండ్ బ్యాగ్స్ అయితే మస్తు ఉండే. ఒక 3 to 4 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాము. మళ్ళీ వచ్చేసి ఈడ కీ చైన్లు అయితే బాగున్నాయి, ట్రై చేయండి ఒకసారి షాప్ చేయడానికి. దూరం నుండే గుడి కనిపిస్తుంటుంది, మస్తు ప్లెజెంట్గా అనిపిస్తుంది. సరౌండింగ్ కానీ ఏదైనా కానీ మస్తు ఉంటుంది. కుండల మధ్యలో ఉంటుంది కాబట్టి అసలు వేరే లెవెల్. చెప్తున్నా కదా ఎంత పీస్ఫుల్ ప్లేస్ అంటే అంత పీస్ఫుల్ ప్లేస్ ఇది. మా ఐరమ్మ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది చూడండి. ఇక గుడి దగ్గరకు వచ్చేసినాం. మా ఐరకి బొట్టు పెట్టిస్తున్నాం. ఆమె భయపడింది ఫస్ట్ అయితే, తర్వాత పెట్టుకుంది. ఒక 2 సెకండ్స్లోనే బొట్టుని మంచిగా ఖరాబ్ కూడా చేసింది. ఇక మేము కూడా అందరం బొట్లు పెట్టుకున్నాము, దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము. మీకు కూడా ఏ గుడికి వేరే గుళ్ళకి పోయే ప్లాన్స్ లేకపోతే టైం ఉంది అని అనుకుంటే, ఎందుకంటే ఈ గుడిలో దర్శనానికి చాలా టైం పడుతుంది. మేము వచ్చేసి విఐపి టికెట్స్ తీసుకున్నాము. 200 per head పడ్డది.
మేము ఎందుకు తీసుకున్నామంటే మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది, ఇంకోటి వచ్చేసి మాకు వేరే టెంపుల్స్కి కూడా పోయేది ఉండే కాబట్టి మేము 200 రూపీస్ పర్ హెడ్ టికెట్స్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయినాం ఇక దర్శనానికి. మాకు మేము 8:30 9కి అట్లా త్రయంబకేశ్వర్ రీచ్ అయినాకల్లా 9:30 కల్లా మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయి 11:30 కల్లా రిటర్న్ అవుతున్నాము. నాకైతే ఏమనిపించిందంటే గుడి ముందుకేనే పోయినాము లాస్ట్కి. ఏంటంటే మొత్తం చుట్లు తిరిగినా కానీ గుడి ఎంట్రన్స్ లోపలికి తీసుకొని పోయారు కరెక్టే, మళ్ళీ కానీ తిప్పి ఎంట్రన్స్ నుండి తీసుకొని పోయారు ముఖ్య ద్వారం. దట్ ఈస్ ద హ్యాపీ థింగ్. మేము లైన్లో నించున్నప్పుడు మా పక్కకు ఒక వాళ్ళు ఉండే, వాళ్ళు చెప్పారు 4 o'clockకి మేము నించున్నాము, ఇది ధర్మదర్శనం అనమాట. మాకు 9 అయింది, మీకు ఎంత టైం పట్టిందంటే మేము 10 to 20 minutes పట్టింది అని అంటే నాకు అయ్యా అనిపించింది. త్రయంబకేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగము. ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మ విష్ణువు శివుడు ఒక్కటే దగ్గర లింగం రూపాలలో ఉంటారు అన్నమాట. అండ్ ఈ లింగం మధ్యలో నుండి వాటర్ కంటిన్యూస్ ఫ్లో అయితేనే ఉంటాయి. ఇంక ఈడొచ్చేసి చాలామంది వచ్చి పితృదేవుళ్ళకి పూజలు చేపిస్తారు, ఏమన్నా దోషాలు ఉంటే కూడా చేస్తారు పూజలు. ఇక మా దర్శనం అయిపోయింది, మేము ఫోటోలు దిగడానికి బయటికి వచ్చినాం. ఫోటోలు మాత్రమే దిగినాం, మస్తు ఫోటోలు దిగినాం. ఈడ దిగడానికి కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్లో మేము ఫోటోలు దిగినాము. అంటే ఫస్ట్ ఐరా ఫోటోషూట్ అయింది, తర్వాత మేము దిగినాము. ఈ గుళ్ళో వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవుతాయి అని చెప్పిన కదా, ఆ వాటర్ ఇవే. ఇక ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని వాటర్ తీర్థంలాగా తీసుకున్నాము. ఈడికేం మా షాపింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళేదో కాపర్ కాయిన్స్ చూసిర్రు, తీసుకున్నారు. ఐరా కోసమని ఉప్మా చేయించుకున్నాము, అంటే ఆమె వేరేవి తినలేదు కాబట్టి ఉప్మా చేసుకున్నాము. ఆడనైతే మ్యాక్సిమం ఉప్మా దొరకలేదు, ఇడ్లీ కూడా లేదు, ఉప్మా చేయించుకున్నాము. ఉప్మా తిను ఐరా అంటే ఐస్ క్రీమ్ తింటుంది. త్రయంబకేశ్వర్ నుండి స్టార్ట్ అయిపోయి పంచవతికి వచ్చేసినాము. ఈడ వచ్చేసి ఆటో మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ దగ్గర చాలా టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్స్ని విజిట్ కావడానికి ఆటో ఎట్లయినా మాట్లాడుకోవాలి. ఈడ చాలా గుళ్ళు ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 12-13 గుళ్ళు దర్శనం చేపిస్తాడు. మేము ఫస్ట్ వెళ్ళింది లక్ష్మణ్ రేఖ, ఇంకోటి సీతారాముల టెంపుల్, ఇవన్నీ టెంపుల్స్ మస్తు విజిట్ చేపిస్తారు. కొంచెం చూసి మంచిగా దర్శనం చేసుకొని రండి. ఈ టెంపుల్ నుండి మేము స్టార్ట్ అయిపోయినాం ఎక్కడికి, హనుమంతుని టెంపుల్కి. హనుమాన్ టెంపుల్ ఐరా చూడండి ఎట్లా దర్శనం చేసుకుంటుందో, అన్ని టెంపుల్స్లో మంచిగా దర్శనం చేసుకుంది. ఇది హనుమంతుని టెంపుల్ అన్నమాట. పార్ట్ 2 ఈడికే ఎండ్, పార్ట్ 3 వస్తుంది. పార్ట్ 3 కోసం లైక్ అండ్ కమెంట్ చేయండి. ఐరా ఏంది వీళ్ళు ఏంది నా వెనకాల వీడియోలు తీస్తున్నారు అని చూసుకుంటూ కూర్చుంది. There will be a part 3. Please do subscribe.